ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న, అంటే దీని ప్రదేశం అనలేము, ఏ మాట సరిపోదు. ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ స్థలాన్ని వర్ణించటం. కోటాను కోట్ల భక్తులు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇందులో అప్పర్ కేడర్ ఉంటారు, సామాన్యులు ఉంటారు, అందరూ. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రసాదం ఏదైతే ఉందో అది అంతే పవిత్రంగా భావిస్తాం. స్వామివారి ప్రసాదం అని చెప్పులు ఇప్పి తీసుకుంటాం ప్రసాదం. మనం ఎక్కడ ఏ ప్రదేశంలో తీసుకున్నా అంతదాకా ఎందుకు, ఈ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా నేను చెప్పులు ఇప్పే చేస్తున్నా. ఇది ధర్మానికి సంబంధించింది, దైవానికి సంబంధించింది, నమ్మకానికి సంబంధించింది. వీటన్నిటికీ పెద్ద గండు పడింది. 2020 మే 5 సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనాలిసిస్ చేయడం మొదలుపెట్టింది. దేని మీద? శ్రీవారి లడ్డూ ప్రసాదంలో భారీ ఎత్తున కల్తీ జరుగుతోంది, నాణ్యత లోపిస్తోంది అని కంటిన్యూస్గా భక్తులు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటే అది వారి దాకా చేరి, ప్రభుత్వం దాకా చేరి, వారి దాకా చేరి ఇహ కమిటీ వేసి అనలైజ్ చేయడం మొదలుపెట్టారు. తప్పదు కాబట్టి, ఇష్యూ పబ్లిక్ అయిపోయింది కాబట్టి. అనాలిసిస్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఎంతో బాధ కలిగించే విషయాలు, ట్రూత్ ఈ రిపోర్ట్లో బయటకు వచ్చాయి. 2020 నుంచి 2023 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇందుకోసం సప్లై చేసే నెయ్యి భారీ ఎత్తున కల్తీ జరిగిందని నివేదికని ఇచ్చారు. ఎందుకు అనంటే, అసలు ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా, అలాగే శ్రీవారి ప్రసాదంలో యూజ్ చేసే మెటీరియల్స్, ఎస్పెషల్లీ నెయ్యి భారీ ఎత్తున చేస్తారు. ఆ మధురం అయినటువంటి రుచిని, అమోఘమైనటువంటి రుచిని తీసుకొచ్చేది కూడా నెయ్యే. ఈ సప్లై చేసే సంస్థలకు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. మినిమం 250 కోట్లు సంవత్సరానికి గాను టర్నోవర్ ఉండాలి ఈ కంపెనీస్కి. అలాగే 3 ఏళ్ల కనీసం డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2020 నుంచి 2023 వరకు ఈ 3 ఏళ్ల డైరీ ఎక్స్పీరియన్స్ ఈ సంస్థలకు సంబంధించి ఏడాదికి కుదించారు. 250 కోట్ల టర్నోవర్ని కాస్త 150 కోట్లకు కుదించారు. ఇంకొక రూల్ అయితే డిలీటే చేసేశారు. అదేంటి రూల్ అంటే, రోజుకి కనీసం 4 లక్షల లీటర్ల పాలు సరఫరా. ఈ రూలే డిలీట్ చేసేశారు. అలాగే రోజుకి 12 లక్షల టన్నుల వెన్నె అవుట్పుట్ కాస్త 8 లక్షల టన్నులకు కుదించారు. ఫలితంగా ఏమైంది? భోలే బాబా, వైష్ణవి ఇట్లాంటి డైరీ సంస్థలు పిక్చర్లోకి వచ్చాయి. విరివిగా కల్తీ జరిగింది. భక్తులు కంప్లైంట్ ఇవ్వడం చాలా ఎక్కువైన తర్వాత దీని మీద కమిటీ వేశారు, అనలైజ్ చేశారు. రిజల్ట్ వచ్చింది. కానీ అప్పటి ఈవో దీన్ని బయటికి రాకుండా ఉంచేశారు. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎన్నో ఇష్యూస్ని తీయడంతో పాటు ఈ ఇష్యూని కూడా తీయడం జరిగింది బయటికి. అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ రంగంలోకి దిగి పూర్తిగా అనలైజ్ చేసి 11 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. కల్తీ జరిగింది అని పునః నిర్ధారణ జరిగింది. ప్రభుత్వ అధికారులైతే ప్రస్తుతానికి ఈ ఇష్యూని వదిలేది లేదని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటామని ప్రకటన అయితే చేశారు. ఆ నమ్మకం మీదే ఉందాం. ఫర్దర్గా ఇట్లాంటి సినారియోస్ జరగకుండా ఉండేందుకు మనవంతు ప్రార్థన మనం చేయడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.